వాహనం చూడండి టైం ఇచ్చారు అంటే T1 50 కిలోమీటర్స్ ఇచ్చారు అంటే D1 ఓకే D1 టైము డిస్టెన్స్ నెక్స్ట్ ఇంకా మనకు 2 గంటల్లో అన్నారు అంటే రెండో వాహనం సంబంధించి అంటే T2 నెక్స్ట్ ఎంత దూరం అనేది మనం కనుక్కోవాలి D2 స్పీడ్లు ఇచ్చారు చూడండి ఇక్కడ S1 S2 నిష్పత్తి అనేది ఇవ్వడం జరిగింది DST అన్ని ఇచ్చేసారు మనకు D2 ఒకటి కనుక్కోవాలి అసలు DST ఫార్ములా ఏంటి DST ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమిటి D అంటే S ఇంటూ T అనేది వేసుకుంటాం D ఈక్వల్ టు S ఇంటూ T ఇక్కడ చూద్దాము D1 ఈక్వల్ టు S1 ఇంటూ T1 D2 ఈక్వల్ టు S2 ఇంటూ T2 అనేది మనం ఇక్కడ చూసుకుంటామండి ఇక్కడ D2 కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది ఇవన్నీ మనకి ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ ప్రాబ్లంలోనే D1 ఎంత ఇచ్చారు ఓకే D1 చూసుకున్నట్టయితే మనకు డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైము స్పీడ్ ఎంత 50 కిలోమీటర్లు టైం ఎంత 3 సో 50 కిలోమీటర్లు ఈక్వల్ టు S1 టైం ఎంత 3 గంటలు ఓకే ఇలా మనకు S1 చూసుకుంటే 50/3 km/h అని చెప్పచ్చు నెక్స్ట్ అదేవిధంగా S2 చూద్దాము S1 కనుక వేసుకున్నాం దీనికి సంబంధించి S2 చూసినట్టయితే ఓకే డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి S2కి సంబంధించి అదే మనం కనుక్కోవాలి రేషియో అయితే ఇచ్చారు చూడండి 2:3 అని చెప్పి S1/S2 ఈక్వల్ టు 2:3 సో మనం చూసుకున్నట్టయితే S2